రెండో రోజు ఏపీ శాసనసభ ఆందోళనలతోనే నడుస్తోంది. సభలో ఇరుపక్షాల సభ్యుల మధ్య వాగ్వాదం నడుస్తోంది. రాయలసీమలోని గాలేరు నగరి ప్రాజెక్టు నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఆరోపించింది. దీన్ని ఖండించింది ప్రభుత్వం. వైఎస్ హయాంలో మట్టి పనుల్లోనే ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు మంత్రి దేవినేని ఉమ. పులివెందులకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతోనే తాము పనిచేస్తున్నామన్నారు ఆయన. ఈ గాలేరు నగరి ప్రాజెక్టు రాయలసీమకు ఒక వరప్రసాదం లాంటిది సార్. గ్రావిటీతో నీళ్ళు ఇవ్వగలిగినటువంటి ప్రాజెక్ట్ ఇది సార్. మొత్తం కర్నూలు జిల్లాలో స్టార్ట్ అయ్యి కర్నూలులో మ్యాక్సిమం ఆయకట్టుతో పాటు కడప జిల్లా, చిత్తూరు జిల్లా వరకు పోయేటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్ట్ని ఎంత ఇంపార్టెన్స్ అన్నటువంటిది మనకందరికి తెలిసిన అంశమే అధ్యక్ష. ఇది మొత్తం ఈ జిల్లాలో గ్రావిటీతో పోయేదే కాకుండా దాదాపుగా లక్షలాది ఎకరాలకు ఆయకట్టుకు కానీ త్రాగునీటికి కానీ ఉపయోగపడే ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 94 నుంచి 2000 సంవత్సరం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు పైన ఖర్చు చేసినటువంటిది కేవలం 17 కోట్ల అధ్యక్ష. తర్వాత రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో ఈ ప్రాజెక్టు కోసం ఈ ప్రాజెక్టు వ్యయాన్ని టోటల్గా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అంతా కూడా 7,500 కోట్లకు నిర్ధారించి మొదటగా తాను 5 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారుగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 3 సంవత్సరాలలో వీళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం ప్రాజెక్ట్ అంతా కంప్లీట్ చేసేస్తాం, నీళ్ళు ఇస్తున్నాం అటువంటి మాట మాట్లాడుతున్నారు అధ్యక్ష. వివరాలన్నీ కూడా చూస్తే మొత్తం పైన వాళ్ళు ఇచ్చినటువంటి వివరాలలోనే దాదాపుగా 350 నుంచి 400 కోట్లు వాళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. ఇందులో 29 ఏ ప్యాకేజ్ అవుట్ టనర్లకైతే పని చేయకున్నా కూడా 36 కోట్లు ఉన్నటువంటి దాన్ని 112 కోట్లకు ఎస్కలేషన్ చేసుకొని టెండర్ లేకుండా బిల్లులు చెల్లించిన పరిస్థితి అధ్యక్ష. అదే కాకుండా మిగిలిన ప్రతి ఒక్క ప్యాకేజీలలో రాజశేఖర హయాంలో 80% అయినటువంటి ప్రాజెక్ట్ని 10 కోట్లు 15 కోట్లు బ్యాలెన్స్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ని విపరీతమైనటువంటి అంచనాలు 150 కోట్లు 200 కోట్ల అంచనాలకు పెంచి ఈ దోపిడీ మార్గానికి వీళ్ళు చేసినటువంటి పరిస్థితి ఇదే అధ్యక్ష. ప్రాజెక్టు పైన చిత్తశుద్ధి లేదు. ఫేజ్ 2 పైన ఇంతవరకు దృష్టి పెట్టలేదు. వాటి కాంట్రాక్ట్స్ అందరినీ బెదిరించి మేము ఎస్కలేషన్ చేసుకోవాలా, మీరు క్యాన్సిల్ చేసుకోండి అని కాంట్రాక్ట్ బెదిరించే పరిస్థితి తీసుకొస్తున్నారు అధ్యక్ష. 2009-14 మధ్యలో అదేవిధంగా గత 10 సంవత్సరాల్లో పనులు పూర్తి చేసి ప్రయారిటైజ్ చేసుకొని త్వరితగతంగా చేస్తుంటే పులివెందుల నియోజకవర్గానికి 5 సంవత్సరాల క్రితం నీళ్ళు వెళ్ళాయి అధ్యక్ష. గత సంవత్సర కాలం మీరు కూడా తెలుసు అధ్యక్ష, చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు, నేను కూడా అసెంబ్లీలో చెప్పాను, పులివెందుల నియోజకవర్గంలో చీని చెట్లు ఎండిపోతున్నాయి, అటు చిత్రావతి నుంచి కానీ తుంగభద్ర నుంచి కానీ నీళ్లు రావట్లేదు, నీరు తేవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాం అధ్యక్ష. ఇవాళ గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ పులివెందుల ప్రాంతానికి నీళ్ళు ఇచ్చి చీని చెట్లు కాపాడాం అధ్యక్ష. అవుకు టనల్లో చాలా ఇంపార్టెంట్ టనల్ ఉంది అధ్యక్ష. ఆ అవుకు టనల్లో కూడా -27% లెస్ కోట్ చేస్తే కమిషన్లకు కక్కుర్తిపడి ఎన్నికల ముందు 2009 ముందు 252 రోజులు పేమెంట్ ఇవ్వలేదు అధ్యక్ష ఆ అవుకు టనల్లో. దానివల్ల ఆ సర్ఫేస్ జోన్ అంతా కూడా ఇబ్బంది వచ్చి ఫాల్టీ జోన్ అంతా కూడా గత 2.5-3 సంవత్సరాలుగా చాలా ఒత్తిడితో ఆ పనులు చేపిస్తే అధ్యక్ష, పులివెందుల కడప జిల్లాకి వెళ్ళే అవుకు టన్నల్ని ఈ వారంలో త్రూ చేస్తున్నాం అధ్యక్ష. వామికొండ, సర్వరాయ సాగర్లో కూడా చాలా అవకతవకలు మా దృష్టిలోకి వచ్చాయి అధ్యక్ష. ఎందుకంటే ముఖ్య నాయకులకు సంబంధించిన బంధువులు పనులు చేసినా కూడా నేను ఎప్పుడు కూడా ఆ పనుల మీద ఎంక్వైరీ వేయాలనో లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలనో బావమర్దుల్ని మేనమామల్ని కష్టపెట్టాలని నేను ఆలోచన చేయలేదు అధ్యక్ష. నేను ఆలోచన చేసింది ఏంటంటే అధ్యక్ష, నేను ఆలోచన చేసిందంటే పులివెందుల ప్రాంతానికి కడప జిల్లాకి నీళ్ళు ఇవ్వాలి. నేను ఇక్కడ నిండు అసెంబ్లీలో చెప్పాను అధ్యక్ష, కుప్పం కన్నా ముందు నీళ్ళు ఇస్తానన్న అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి మాట అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఏదంటే అధికారంలో ఉన్నప్పుడు కొడుకులు కానీ ఆత్మలు కానీ బిల్లుల విషయంలో కానీ పేమెంట్ల విషయంలో కానీ లేకపోతే డబ్బుల విషయాల్లో ఎన్ని తప్పులు జరిగినా ఇవాళ మా నాయకుడు నాకు పనిచేసి అదృష్టం ఇచ్చాడు అధ్యక్ష.
ఆ గోరకొల్లు ప్రాజెక్టు 440 కోట్లతో డిజైన్ చేస్తే 419 కోట్లు రాజశేఖర్ గారి హయాంలో ఖర్చు పెట్టి కంప్లీట్ స్థాయికి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర్ గారి అధ్యక్ష. ఆ గోరకొల్లు ప్రాజెక్ట్ లో 20 కోట్ల 30 కోట్ల పనులు పెండింగ్ ఉంటే దాన్ని 800 కోట్లకు పెంచి దోచుకోవాలని ప్రయత్నం చేస్తూ మేమే నీళ్ళు ఇచ్చినామన్నటువంటి అధ్యక్ష. ఇది కాదు అధ్యక్ష, ఒకటి ముఖ్యమైన అంశం అధ్యక్ష, వాళ్ళు చెప్పిన దానికి నేను ఆన్సర్ చెప్తున్నాను అధ్యక్ష. చాలా అవును అధ్యక్ష, లెట్ మీ కంప్లీట్ అధ్యక్ష. ఎస్ అధ్యక్ష, నేను గాలి దగ్గరికే కన్ఫర్మ్ అవుతున్నాను. మంత్రి గారు చేసినటువంటి సప్లిమెంటరీ సార్, అంటే ఈ కోసం కన్ఫర్మ్ అవుతున్నాను సార్. ఈ ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఉంది, వాళ్ళు మట్టి పనులు మాత్రమే చేశారు అని అంటారు. ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే మట్టి పనులే కదా అధ్యక్ష ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది. ఇప్పుడు మట్టి పనులు లేకుండానే ప్రాజెక్ట్ అయిపోతుందా? ఏదో మాట్లాడుతున్నారు గారు అధ్యక్ష. మొట్టమొదట ప్రశ్న వేసిన రవీంద్రనాథ్ రెడ్డి ప్రశ్న అడగడానికి ఇక్కడ లేడంటే దాన్ని బట్టి వామికొండ ప్రాజెక్టులో కానీ సర్వరాయ ప్రాజెక్టులో కానీ వీళ్ళు ఎన్ని అవకతవకలు చేశారు, బినామీ ఏజెన్సీలుగా బినామీ కాంట్రాక్టర్లుగా ఏ విధంగా చేశారనేది మళ్ళీ రేపు నా ఇరిగేషన్ బడ్జెట్ సమావేశంలో ఇన్ డీటెయిల్ గాలేరు నగర్ కానీ అంద్రినగర్ కానీ తోటపల్లి కానీ అన్ని ప్రాజెక్టులో ఇన్ డీటెయిల్ ప్యాకేజ్ వైట్ గా నేను చెప్తాను అధ్యక్ష. పులివెందుల గురించి మంత్రి గారు మాట్లాడుతూ అన్న మాటలకు అధ్యక్ష, నా నియోజకవర్గం కాబట్టి కాస్త కూస్తూలి సమాధానం చెప్పాల్సి వస్తా ఉంది అధ్యక్ష. ఈ 2 పేపర్లు మంత్రి గారే సభకు ఇచ్చారు అధ్యక్ష. ఇక్కడ ఈ పేపర్లు ఒకసారి గమనిస్తే ఈ 3 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంత ఖర్చు పెట్టారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధ్యక్ష మీరు ఇచ్చిన పేపరే చెప్తా ఉన్నాను. పులివెందులకు నీళ్ళు ఇచ్చామని చెప్తా ఉన్నా మీరే. గాలేరు నగరికి సంబంధించిన అంతర్భాగం అధ్యక్ష ఇది పులివెందులు అనేది. గాలేరు నగర్ లో అంతర్భాగం పైడిపాలెం రిజర్వాయర్స్ అంతర్భాగం గాలేరు నగరి. గాలేరు నగరిలో అంతర్భాగం ప్రాజెక్ట్ అధ్యక్ష గండికోట కానీ పైడిపాలెం కానీ సరళరాజ్ సాగర్ కానీ మామికొండ కానీ ఇవన్నీ కూడా అంతర్భాగం గాలేరు నగరి. ఇవన్నీ అంతర్భాగం గాలేరు నగరి ప్రాజెక్టుకు సంబంధించి ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేసినారు అనేది 2 పేపర్లు మీరే ఇచ్చినారు. ఈ 3 సంవత్సరాలలో ఎంత డబ్బులు ఖర్చు చేసినారు అన్న పేపర్ కూడా మీరే ఇచ్చినారు. ఈ 3 సంవత్సరాలు కలిపి 2014, 15, 16, 17 3 సంవత్సరాలు కలిపి వీళ్ళు ఇచ్చింది ఎంత అనంటే ఈ ప్రాజెక్టులు గాలేరు నగరికి 400 కోట్లు అధ్యక్ష. ఈ గాలేరు నగరి ప్రాజెక్టుకు ఆ దివంగత నేత ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 4,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 80% ప్రాజెక్టు పనులు పూర్తి చేశారు. ఒకసారి నెక్స్ట్ పేజీలు ఇచ్చిందే ఇక్కడ సభకు సబ్మిట్ చేసిన నెక్స్ట్ పేజ్ చూస్తే పర్సంటేజ్ ఆఫ్ వర్క్స్ కంప్లీటెడ్ అనేది పేపర్ ఇచ్చినారు అధ్యక్ష. దీంట్లో మట్టి పనులు ఉన్నాయి, కాంక్రీట్ పనులు ఉన్నాయి, లైనింగ్ పనులు ఉన్నాయి, డ్యాములు కట్టింది ఉన్నాయి, గేట్లు పెట్టింది ఉన్నాయి, అన్ని పనులు దీంట్లో ఉన్నాయి. పర్సంటేజ్ ఆఫ్ వర్క్ కంప్లీటెడ్ ఎంత అని చూస్తే అధ్యక్ష ప్రతి ప్యాకేజ్ అధ్యక్ష Please put your question. If you have any supplementary question, please. You cannot go on discussing about the project. No, the question limit undi. Question ko permit undi. Antavaraku limit supplementary adagandi. You cannot go on discussing about the project. Yes, if you have clarification, Minister, please. 95% చేశారంటున్నారు, 90% చేశారంటున్నారు, 80% చేశారంటున్నారు. చేస్తే 2009, 2014 మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీరెందుకు ఆ పనులు పూర్తి చేయలేకపోయారు? మీరు 70%, 80%, 90% చేస్తే మీరెందుకు ఆ పనులు పూర్తి చేయలేకపోయారు అధ్యక్ష? ఇవాళ 5-6 సంవత్సరాలు పనులు పక్కన పడేస్తే ఇవాళ పూర్తి స్థాయిలో మేము పులివెందుల ప్రాంతానికి ఇస్తే దానికి సమాధానం చెప్పలేక ఇవాళ వీళ్ళు అధ్యక్ష ఒకటాడుతున్నాను అధ్యక్ష 70%, 80%, 90% మీరు పనులు పూర్తి చేస్తే 2009, 2014 మధ్యలో శాసనసభ్యులుగా మీ కుటుంబ సభ్యులు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా మీరున్నారు. ఇవాళ మీరు పార్లమెంట్ సభ్యులుగా కుటుంబ సభ్యులుగా ఉండి ఆ బ్యాలెన్స్ 10%, 20%, 30% ఎందుకు పనులు పూర్తి చేయలేకపోయారు? పులివెందులకి ఎందుకు నీళ్లు తీసుకెళ్ళకపోయారు? అధ్యక్ష చిత్తశుద్ధితో
ప్రయారిటైజ్ చేసుకొని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పట్టుదలగా కాలువల మీద తిరిగి ప్రాజెక్టు దగ్గర పడుకొని ఇవాళ కడప జిల్లా వెనుకబడ్డ ప్రాంతం పులివెందులకి కడప జిల్లా ప్రాంతానికి నీళ్ళు ఇచ్చాం అధ్యక్ష.